హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంటింటి కథ పార్ట్ 39. రచించిన వారు డి కామేశ్వరి గారు. ఒకలాంటి బోటులో ప్రయాణం చేసేవారు ఒకే బోటులో ప్రయాణం చేస్తే బాగుంటుందని అనిపించింది. అందుకే ఈ విషయం మీతో మాట్లాడాలని వచ్చాను. చూడండి రామారావు గారు, భార్యని పోగొట్టుకుని మీరు అవస్థపడుతున్నారు. భర్తని కోల్పోయి మా అక్కయ్య మూడులా బతుకుతుంది. మీరిద్దరూ కలిసి తిరిగి మీ జీవితాలలో కోల్పోయింది పొందే ప్రయత్నం చేయకూడదండి. కోర్స్ మీరు మగవారు. ఇవాళ కాకపోయినా రేపైనా ఇంకో పెళ్ళి చేసుకుంటారు. అందుకు సులువుగా మీకు కన్నెపిల్లలే దొరుకుతారు. మీ పెళ్ళి రెండో పెళ్ళి అయినా మీతో సమస్య కాదు. కానీ మా అక్కయ్యని ఓ వివాహిక స్త్రీని పునర్వివాహం చేసుకోవడానికి ముందుకు వచ్చే పురుషులు అరుదు. పురుషుడికి భార్య పోయిన రెండో పెళ్ళికి అన్ని అర్హతలు ఉంటాయి. కానీ ఆడదానికి రెండో పెళ్ళి అనగానే అది ఒక సమస్య. కనీసం మీలా ద్వితీయం చేసుకునే వారన్నా అలాంటి స్త్రీలను స్వీకరించగలిగితే ఓ స్త్రీ జీవితం తిరిగి చిగురించడానికి దోహదం చేసిన వారు అవుతారు. మా అక్కయ్య మీకు నచ్చితే ఆమెని చేసుకోవడానికి మీకు అభ్యంతరం ఉందా? వసంత సూటిగా అతన్ని చూస్తూ అంది. అభ్యంతరం చెప్పటానికి మీరన్నట్టు నాకున్న అర్హతలేమిటి వసంత గారు? పురుషులందరూ మీరు అనుకున్నంత సంకుచిత మనస్తత్వం కలిగిన వారు కాదు. కనీసం నేను అలా ఆలోచించలేను. మీరన్నట్టు నేను ఇవాళ కాకపోతే ఇంకొన్నాళ్ళకైనా ఇంకో పెళ్ళి చేసుకోక తప్పదు. ఈ 2 నెలలకే దినదిన గండం అవుతుంది. మీరన్నట్టు నా మాత్రం వయసు వాడికి కన్నెపిల్లలే దొరుకుతారు. కానీ కమల గారికున్న ఒక అభ్యంతరం ఆవిడ వితంతువు అవడం. ఆ విషయం నాకేం అభ్యంతరం లేదు. అసలు నేనే అడగాలనుకున్నాను. కానీ ఇంత స్వల్ప పరిచయంలో ఇంత తొందరగా ఏమనుకుంటుందో ఆమె అని సందేహించాను. నన్ను అపార్థం చేసుకుంటారేమో, ఆవిడకు ఆ ఉద్దేశం లేదేమో, భర్తనింకా మర్చిపోయారో లేదో వగైరా సందేహాలతో సంశయించాను. మీరే అడిగి నా భారాన్ని తగ్గించారు. థ్యాంక్స్ వసంత గారు. అప్పుడే సగభారం తగ్గినట్లయింది. కమల మీద ఈ పిల్లల భారం పెట్టి నిశ్చింతంగా ఉంటాను. అప్పుడే మొదటి భార్యను మరచి ఇంకొకర్తిని కట్టుకుంటాడు. మగాళ్ళు అంతే అనుకోవచ్చు అందరూ. కానీ ఆడదిలని ఈ సంసారం ఈడ్చడం నా వశం కావడం లేదు. ఆడదిలా ఈ సంసారం ఈడ్చడం నా వశం కావడం లేదు. నాకు తోడు, పిల్లలకి నీడ కావాలి. అది కమల అయితే నాకంతకంటే ఏం కావాలి అంటూ రామారావు ఉద్వేగంతో అన్నాడు. వసంత మొహం విప్పరింది. థ్యాంక్స్ బావగారు అననా? థ్యాంక్స్ అండి. మా అక్క మొహమాటస్తురాలు. దానికి ధైర్యంగా మాట్లాడడం రాదు. దాని మనసులో ఉద్దేశం ఉన్నా తెగించి బయట పెట్టలేదు మీ ముందు అని నాకు తెలుసు. అందుకే మీతో మాట్లాడాలని వచ్చాను. మీరు అంగీకరిస్తే దానితో మాట్లాడవచ్చని ముందు దానికేం చెప్పలేదు నేను. పిల్లలతో దానికి బాగా అటాచ్మెంట్ పెరిగింది. అక్కయ్య నిజంగా సంతోషిస్తుంది. దాని అదృష్టం కొద్దీ మీతో పరిచయం కలిగింది. వసంత ఎగ్జైట్ అవుతూ సంతోషంగా అంది. ఎంత తొందరగా వెళ్ళి అందరికీ తాను సాధించిన ఘనకార్యం గురించి గర్వంగా చెప్పాలని ఉంది. నాకు మా చెల్లెలికి మాలతికి పెళ్ళిళ్ళు కుదిరాయి. అక్కకి కూడా అయిపోతే నాన్నగారి నిశ్చింత ఉండొచ్చు.
దాని గురించిన చింత కొంతవరకు అది ఉద్యోగంలో చేరాక తగ్గింది. పెళ్ళైతే ఇంక పూర్తిగా నిశ్చింతంగా ఉంటారు. వస్తానండి, ఇంట్లో చెప్పి నాన్నగారిని పంపిస్తాను అని లేచింది. ఇంట్లో ఆ వార్త సంచలనాన్ని సృష్టించింది. ఎన్నో తర్జన భర్జనలు జరిగాయి. నిజమేంటే అతను ఒప్పుకున్నాడా అంటూ కాంతమ్మ 4-5 సార్లు ఆశ్చర్యంగా అడిగింది. వెంకట్రావు గారు కొద్దిసేపు మాట్లాడకుండా ఆలోచనలో పడి ఆఖరికి కాని కాలంతో పాటు మనము కదలాలి, దానికో దారి భగవంతుడే ఏర్పరిస్తే అడ్డుపడడానికి మనం ఎవరం? మొదటి పెళ్ళి 100 ఏళ్ల పంట కావాలని చేస్తే 3 నాళ్ల ముచ్చట అయ్యింది. ఈ పెళ్ళితో తిరిగి అది సుమంగళి అవుతే మనం సంతోషించాల్సిందే కదా అని. కానీ నలుగురు అంటూ కాంతమ్మ అర్ధోక్తిలో ఆగిపోయింది. ఎంత నచ్చ చెప్పుకున్నా ఆవిడ మనసు సమాధానపడడం లేదు. ఎవరమ్మా ఆ నలుగురు? ఆ నలుగురు అక్కయ్య బతుకు బాగుపడుతుంటే ఏడుస్తారా, వద్దంటారా? వద్దంటే నీవు వినలా? రామారావు గారి లాంటి సహృదయుడు ముందుకు వచ్చి చెయ్యి అందిస్తుంటే ఎవరో ఏదో అంటారని అందుకు వద్దంటావా? అది జన్మంతా ఇలాగే ఏడవాలా అంటూ వసంత ఆవేశంగా కాంతమ్మతో అంటుంది. ఇక కాంతమ్మ, అయ్యో నేనేమన్నానే, లోకులంటారన్నాను. ఇలాంటివన్నీ ఒక్కరోజులో మారిపోవు గటువే. లోకులు పట్టించుకునే వాళ్ళనంటాను. అయినా లోకులకి ఇంతకంటే మంచి పనులే ఉన్నాయిలే. ఈ కాలంలో అంత పట్టించుకునే తీరిక లేదు అమ్మా. కాలం మారింది. ఇలాంటివి అలవాటై ఎవరు ఏమనరు అన్నా మనం పట్టించుకోనక్కరలేదు అంటూ వసంత కాంతమ్మతో ఖచ్చితంగా తెగేసి అంది. కానీ అమ్మ, ఇది మంచిదే. మీ 3 ఆడపిల్లలు ఓ ఇంటివారైతే ఇంకా ఆ శంకరుగాడు మిగులుతాడు. వాడు మగాడు, ఎలాగోలా బతుకుతాడు. వెంకట్రావు గారు సమాధాన పడిపోయారు. కాంతమ్మ కమల మొహంలో వెలిగే వెలుగు, సిగ్గు చూసి మరి ఏం అనలేక ఊరుకుంది. ఇక కమల, వసంత, మాలతీల సంగతి అలా ఉంటే, ఇక ప్రసాద్ విషయానికొస్తే, సార్, శాంతి నమ్మలేనట్టుగా విభ్రాంతితో చూస్తూ అంది. సారీ శాంతి, నేనేం చెప్పలేను, నన్నేమడక్కు. నేను అశక్తుడిని. తప్పని పరిస్థితిలో ఇలా చెయ్యాల్సి వచ్చింది. నన్ను క్షమించు శాంతి. అతని గొంతు పట్టుకుంది. కళ్ళు చెమర్చాయి. బేలగా దీనంగా నెత్తిన పిడుగుపడిన దానిలా అయిపోయిన శాంతిని చూస్తుంటే అతని కడుపులో దేవినట్లయింది. శాంతిని పిలిచి ఉద్యోగంలోంచి తీసేస్తున్నానని చెప్పడానికి అతనికి నోరు రాలేదు. 2 రోజులు రాత్రింబవళ్ళు మదనపడి గత్యంతరం లేక ఆ రోజు ఆఫీస్కి పిలిచి ఆ వార్త చెప్పలేక చెప్పాడు. శాంతి మొదట అర్థం కాక తెల్లబోయింది. అభిమానంగా ఆదరించి ఉద్యోగం ఇచ్చిన సహృదయుడు ఏ కారణం లేకుండా ఇచ్చినట్లే ఇచ్చి నెల 2 నెలలకే అకారణంగా తీసేస్తే ఏం అర్థం కాక బిత్తరపోయింది. సార్, నేనేం తప్పు చేశాను? నా వల్ల కాని పని ఏదన్నా జరిగిందా? పనిలో పొరపాటు వచ్చిందా? తప్పుంటే శిక్షించండి, అంతేకాని ఈ ఉద్యోగంలోంచి తీసేయకండి సార్ అంటూ కళ్ళ నుంచి నీళ్లు తిరుగుతుండగా చిన్నపిల్లలా అంది. అది చూసి ప్రసాద్ మరింత కృంగిపోయాడు. ఆమె మాటల్లో అసహాయత, ఆవేదన గమనించి మరింత బాధపడుతూ గిలగిలా కొట్టుకున్నాడు. ఇంత నిర్దయంగా ప్రవర్తించాల్సి వచ్చినందుకు తన అసహాయతని తిట్టుకున్నాడు. ఆ క్షణాన లతని పీక నమిలి
చంపాలని ప్రసాద్కి అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బై బాయ్.